ఒక మనిషి 5000 ఏళ్లుగా చావు కోసం తప్పిస్తున్నాడంటే మీరు నమ్ముతారా? అవును, మహాభారత కాలం నాటి అశ్వత్థామ ఇప్పటికీ మన మధ్యే తిరుగుతున్నాడు. కురుక్షేత్ర యుద్ధం చివరలో ఉత్తర గర్భంలోని శిశువుపై బ్రహ్మశిరో నామక అస్త్రాన్ని ప్రయోగించినందుకు శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపించాడు. ఆ నుదుటిపై మణిని తీసివేసి కలియుగం అంతమయ్యే వరకు చావు లేకుండా అనారోగ్యంతో బతకమని శిక్ష వేశాడు. మధ్యప్రదేశ్లోని అసీర్ఘర్ కోటలో ఒక వింత ఇప్పటికీ జరుగుతోంది. అక్కడున్న శివాలయంలో తెల్లవారుజామున తలుపులు తీసేసరికి ఎవరో తాజా పూలతో పూజ చేసినట్టు కనిపిస్తుంది. స్థానికులు అది అశ్వత్థామ అని గట్టిగా నమ్ముతారు. సైన్స్ ప్రకారం సెల్ రీజనరేషన్ జరిగితే మనిషికి చావు ఉండదు. మరి కృష్ణుడి శాపం అశ్వత్థామ శరీరంలో ఏవైనా మార్పులు తెచ్చిందా? మరణం లేని ఆ స్థితి అతనికి వరమా లేక శాపమా? ఈ కలియుగ చివరిలో జరిగే ధర్మయుద్ధం కోసం అశ్వత్థామ వేచి చూస్తున్నాడు. మీరెప్పుడైనా ఇలాంటి మిస్టరీని విన్నారా? కామెంట్ చేయండి. మరిన్ని నిజాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.